మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నో, నా పేరు ఏంటి తెలుసా మీకు? ఏంటో వెంకటేష్ సార్. టుడే we are going to discuss 5th class EVS lesson. Lesson name is Who Serves Us. Who serves us? Lesson name ఏంటి? Who serves us. తెలుగులో వచ్చేసరికి హూ సర్వ్స్ us అంటే ఎవరు మనకి సేవ చేస్తారు, ఎవరు మనకి సేవ చేస్తారు. చూస్తే ఫస్ట్ I will ask some questions. Please answer the questions. First, early morning మీ యొక్క మీతో వచ్చేటువంటి చెత్త ఉంటుంది సరే, ఆ చెత్తని ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తారు ఆ చెత్తని? వెరీ గుడ్, మున్సిపాలిటీ వారు. మున్సిపాలిటీ, ఓకే, వెరీ గుడ్. ఇంకా మీ ఊర్లో వాటర్ వస్తుంది కదా మీకు, ఆ వాటర్ని ఎవరు సప్లై చేస్తున్నారు? ఎవరు సప్లై చేస్తున్నారు? అలాగే మీకు వీధులు ఉన్నాయి అంటే స్ట్రీట్స్ లేదా బజార్లు ఉన్నాయా? బజార్లకి స్తంభాలు ఉన్నాయా? కరెంట్ పోల్స్ ఉన్నాయా? ఆ కరెంట్ పోల్స్కి లైట్స్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? గవర్నమెంట్. ఎవరు ఆ గవర్నమెంట్? ఇంకా వీధులు మనం లేచే మన రోజువారీ కార్యకలాపాలలో వీధులన్నీ కూడా బజార్లన్నీ కూడా వేస్ట్ చేసి పడేస్తూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇవన్నీ వేస్తూనే ఉంటాం. బాటిల్స్ యూజ్ చేసి బాటిల్స్ రోడ్డు మీద వేసేస్తాం. తెల్లారేపాటికి మనం జనం వేసేసరికి అవి రోడ్డు మీద ఉంటున్నాయా? ఉండవు. ఎక్కడికి వెళ్తున్నాయి? వెరీ గుడ్. ఎవరో క్లీన్ చేస్తున్నారు. ఓకే, మున్సిపాలిటీ వల్ల ఎవరు అనేది మనకు తెలియదు, ఎవరో క్లీన్ చేస్తారు. అది ఆ పని మనకు ఉపయోగపడుతుందా? వాళ్ళు చేసే పని అవునా? అంటే వాళ్ళు మనకి తెలియకుండా మనకి సేవ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనది గ్రామం, మన ఊర్లో నేను చెప్పినటువంటి ఇవన్నీ నీటి సదుపాయం కానీ, వాటర్ సప్లై కానీ, లైట్స్ ఫిక్స్ చేయడం కానీ, శానిటేషన్ ప్రోగ్రామ్ అంటే పారిశుద్ధ్యం అంటే క్లీన్నెస్ చేయడం, చెత్త ఊడ్ చేయడం కానీ, డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజెస్ని బాగు చేయడం కానీ, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో ఎవరు చూస్తారంటే గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూస్తారు? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ వారు చేసేటువంటి పనులు ఏమిటి? గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు చెప్పండి. ఏమేమి పనులు చేస్తున్నారు గ్రామ పంచాయతీ వారు? చెత్త చెదారాన్ని మెయింటైన్ చేస్తున్నారు, అంటే అవి క్లీన్ చేస్తున్నారు. దాన్ని ఏమనొచ్చు? శానిటేషన్ అనొచ్చు, లేకపోతే పారిశుద్ధ్యం అనొచ్చు. పారిశుద్ధ్యం లేదా చెత్తని తీసివేస్తున్నారు, అదే అర్థం నేను చెప్పింది. చెత్తలు తీస్తారు. ఇంకా చెప్పండి, ఇంకా మీరే చెప్పండి. ఏమేమి చేస్తున్నారు గ్రామ పంచాయతీ వారు? డ్రైనేజీ కూడా క్లీన్ చేస్తారు. డ్రైనేజీని కూడా క్లీన్ చేస్తారు. డ్రైనేజ్ క్లీనింగ్, చెత్త చెదారని. ఇది ఇంకా ఏం చేస్తారు చెప్పాలి? ఇంకేం చేస్తారు? రోడ్స్ ఏమైనా రిపేర్స్ ఉన్నా రోడ్స్ చేస్తారు. మన గ్రామ స్థాయిలో ఏమైనా రోడ్స్ సరిగా లేకపోతే వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది? గుంతలు పడతాయి. ఆ గుంతల్లో వర్షం నీళ్ళు నిలబడి మనము అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ గుంతలో పడి కింద పడిపోతూ ఉంటాం. వాహనాల నుంచి పోయే వాళ్ళు చూసుకోకుండా ఆ గుంతలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కింద పడిపోతుంది వాహనం. ఒకసారి ట్రాక్ కూడా పడిపోతారు. ఎందుకు కింద పడకుండా తలకి దెబ్బ ఏమవుతుంది? ఈ లాస్ట్ ఈజ్ లైఫ్. ఓకే, ప్రాణాలు కూడా కోల్పోతారు. అంటే రోడ్స్ రిపేర్స్
రోడ్ రిపేర్స్ కూడా చేస్తారు. ఇంకా వీధి దీప స్తంభాలనే స్తంభాలకి లైట్స్ పోతాయి. లైట్ ఇప్పుడు నైట్ పూట మనము ఇంట్లో ఉంటే లైట్స్ ఉంటాయి, మనకు కనిపిస్తాయి. లైట్ లేకపోతే కనిపిస్తుందా? అబ్బాయి కనిపిస్తుంది. కాబట్టి మన బజార్కి వచ్చినప్పుడు మరి దారిని బజార్లో వెళ్ళాలి అంటే అక్కడ వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తుంది, వెళ్తూ లేకపోతే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ దారిని వెళ్తున్నప్పుడు స్నేక్స్ రావచ్చు, స్నేక్ బైట్ జరగవచ్చు, పాములు వస్తూ ఉంటాయి, తేళ్ళు కానీ ఇలాంటి ఏమైనా కాట వేయడానికి అవకాశం ఉంటుంది. లేదా ముసలోళ్ళు అయితే గోతులో పడిపోతారు, గుంతల్లో చూసుకోకుండా పడిపోతారు, మనమే ఒకసారి ఇది అవుతుంది. సో లైట్స్ అనేది ఇంపార్టెంట్. ఆ లైట్స్ అనేది స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుని కూడా మేనేజ్మెంట్ కూడా చేసేది ఈ గ్రామ పంచాయతీ వారు. అంటే స్ట్రీట్ లైట్స్ ఇంకా ఇంకా ఏం చేస్తుందంటే డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ అనేది త్రాగడానికి నీరు లేకుండా మనం ఏదైనా వర్క్ చేయగలమా? వితౌట్ వాటర్ వీ కాంట్ డూ ఎనీ వర్క్. అవునా? ఒక బతకాలన్నా వాటరే, మనిషి బతకాలన్నా వాటరే. వాటర్ లేకపోతే ఏమీ కూడా ఉండదు. మనము డే టు డే లైఫ్లో ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సప్లై వాటర్. ఇలా సో మెనీ వర్క్స్ డన్ బై అవర్ గ్రామ పంచాయతీ ఆఫీస్. ఈ ఆఫీస్కి హెడ్ ఎవరంటే సర్పంచ్ అనేవాడు ఉంటాడు. హెడ్గా ఎవరుంటారు? సర్పంచ్ ఉంటాడు. హెడ్ ఎవరు? గ్రామ పంచాయతీకి హెడ్ ఎవరు? సర్పంచ్. సర్పంచ్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క ఓట్ల ద్వారా ఓట్లు వేసి సర్పంచ్ గెలిపించుకుంటారు. గ్రామంలో ఉన్న ప్రజలు తమ యొక్క ఓటును వినియోగించి వాళ్ళకి మంచి ఎంచుకుంటారు. ఈయన యొక్క సమక్షంలో గ్రామంలో ఈ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ సర్పంచ్గా పోటీ చేయాలంటే 18 years 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు. ఓకే, ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉన్నటువంటి వారు అందరూ కలిసి గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా చేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ని చూసారా? గ్రామ పంచాయతీ ఆఫీస్ని ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? సరే, నేను ఇప్పుడు చూపిస్తా ఎలా ఉంటుంది అని. అది చూసిన తర్వాత నాకు తెలిసి మీరే చెప్తారు, నేను చూసాము అని చెప్తారు. ఒకసారి చూడండి. గ్రామ పంచాయతీ ఆఫీసు ఎలా ఉంటుంది అంటే మోడల్ తీసుకొచ్చాను. ఇలా గ్రామ పంచాయతీ ఆఫీస్. ఇదేంటి? గ్రామ పంచాయతీ కార్యాలయం గంగాదేవిపల్లి అని చెప్పేసి రాసి ఉంది. ఆ ఊరి ఫోటో తీసుకుని వచ్చా, మీకు చూపిద్దాం ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మీకు చూపించాను ఉద్దేశంతో తీసుకొచ్చాను. అలాగే చూస్తే మనకి గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, చాలా మంది ఈ యొక్క మనకి సేవలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇవన్నీ కూడా చెత్త చెదర ఎక్కడ పడితే అక్కడ ఉందనుకో ఏమవుతుంది? దాంట్లో సూక్ష్మజీవులు చేరి తద్వారా మనకి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా లేకపోతే ఏమవుతుంది? ఆ మురుగునీరంతా కూడా నిలిచిపోయి అక్కడ దోమలు పెరిగి దోమలు పెరుగుతాయి, మస్కిటోస్ మన నుంచి పుడతాయి. పుడత వల్ల ఏమవుతుంది? మనకి మలేరియా, డెంగ్యూ ఇట్లా ప్రాణాంతకమైనటువంటి జ్వరాలు, విష జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సరిగా చేయకపోతే మనం ఇబ్బందులు పడతామా లేదా? అంటే ఈ గ్రామ పంచాయతీ వారు ఈ సర్పంచ్ కలిసి మనకి ఇబ్బంది రాకుండా చూస్తున్నారా లేదా? అంటే మనకు సేవ చేస్తున్నట్టే కదా. ఇలాగే చాలా సంస్థలు మండల స్థాయికి వచ్చేసరికి చాలా సంస్థలు మనకి రకరకాల సేవలు చేస్తూ ఉంటాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీకు ఏదైనా సర్టిఫికేట్ కావాలి అనుకో, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కుల సర్టిఫికేట్, మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి?
మనకి ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగితే ఇస్తారు? మనకి ఒక కుల సర్టిఫికేట్ కావాలి, ఏదైనా వాళ్ళు ఫంక్షన్కి పెట్టుకోవాలి అనుకుంటున్నారు, లేదా ఏదైనా ఒక వర్క్ కోసం అని చెప్పేసి ఏదైనా లోన్ అప్లై చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు అక్కడ అధికారులు ఏమన్నారు, నువ్వు కుల పత్రం తెచ్చుకోయా, ఆదాయ పత్రం తెచ్చుకోయా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ సపోజ్ డేవిడ్ ఉన్నాడు, డేవిడ్ వాళ్ళ నాన్నకి లోన్ అప్లై చేసుకోవాలి, ఏదో ఆయన వర్క్ చేసుకోవడం కోసం లోన్ అప్లై చేసుకోవాలి. బ్యాంక్కి వెళ్తే వాళ్ళు అన్నారు కుల పత్రం ఆదాయ సర్టిఫికేట్ తీసుకురండి అని అన్నాడు. ఇప్పుడు డేవిడ్ వాళ్ళ నాన్న ఎక్కడికి పోయి అడిగితే ఆ కుల పత్రం, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్కడికి వెళ్తే ఇస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు. మండల్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు. అలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనకి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఈ యొక్క మండల స్థాయిలోకి వచ్చేసరికి మండల్ రెవెన్యూ ఆఫీస్ అన్నాను చూసావా, దాన్ని ఏమంటారు? తహసీల్దార్ ఆఫీస్. అక్కడ ఎవరు ఉంటారంటే ఎంఆర్ఓ గారు ఉంటారు. తహసీల్దార్ ఆఫీసు అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ ఎవరు ఉంటారమ్మా? హెడ్ ఎవరు దానికి? అక్కడ హెడ్ ఎవరు అంటే ఎంఆర్ఓ గారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఈయన మండలంలో ఉన్నటువంటి విఆర్ఓ, కర్ణం అనే పేరు విన్నారు మీరు? కర్ణం అంటారే, ఈ కర్ణాలందరినీ ఏం చూస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు విఆర్ఓస్. ఓకే, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తున్నా, కర్ణం పని అంటే గ్రామంలో ఉన్నటువంటి భూమికి సంబంధించిన ఎవరైనా కొత్త పాస్బుక్లు కావాలన్నా, లేదా భూమి కొలత వేయాలన్నా, ఇటువంటి అన్ని కూడా గ్రామ స్థాయిలో ఎవరు చేస్తారు? విఆర్ఓస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా లోటుపాట్లు చేస్తే గుర్తించి ఈయనకి కంప్లైంట్ చేయొచ్చు. ఈయనకి కంప్లైంట్ చేయొచ్చు. ఇదే కాకుండా ఈయనే మనకి పాస్బుక్స్ కూడా ఎంఆర్ఓ గారే అందిస్తారు. ఓకే, ఇంకా ఇదే కాకుండా మనకి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీ ఊరిలో ఏదైనా గొడవ జరిగింది అనుకో, ఎవరు వచ్చి మీకు కొట్టుకుంటున్నారు, ఎవరు మాట్లాడట్లా, అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళ మధ్య తగాదని ఆపుతారు? పోలీసులేనా? అంతేనా? అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? తగాదాలు కాకుండా ఆపుతున్నారు. అంటే శాంతి భద్రతలను చూస్తారు, శాంతి భద్రతలను కాపాడుతారు. పోలీసులు ఏం చేస్తారు? శాంతి భద్రత అంటే లా అండ్ ఆర్డర్ని ఎవరు నిలబెట్టేది? లా అండ్ ఆర్డర్ని ఎవరు నిలబెడుతున్నారు? లా అండ్ ఆర్డర్ని ఎవరు చూస్తారు? అదే శాంతి భద్రతలు ఎవరు చూస్తున్నారు? పోలీస్. వెరీ గుడ్, బాగా చెప్పారు. పోలీస్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారంటే, ఏ విధంగా మనకి సహాయం చేస్తారు, ఏ విధంగా మనకి సేవ చేస్తారంటే, ఎటువంటి తగాదాలు జరగకుండా చూడడం, శాంతి భద్రతలు కాపాడడం. ఎవరైనా ఇప్పుడు దొంగలు పడి ఇళ్లలో దోచుకుంటున్నారు, అందరికి వాళ్ళని ఎదిరించడం కష్టం, కానీ పోలీసులు చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి ఆ దొంగలు పట్టుకుంటారు, వాళ్ళని తీసుకొని స్టేషన్లో వేస్తారు. ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఎవరు హెడ్గా ఉంటారంటే, ఎవరు హెడ్గా ఉంటారు? ఎస్ఐ గారు హెడ్గా ఉంటారు. వీళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, మండలంలో ఎటువంటి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వారు వచ్చి ఆ ఇబ్బందులకు సంబంధించి లోటుపాట్లన్నీ కూడా సరిచేస్తారు. అలాగే ఇంకొకటి, మనకి ఏదైనా రోగం వచ్చింది, ఆరోగ్యం సరిగా లేదు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. వెరీ గుడ్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ఏ హాస్పిటల్కి వెళ్తాం? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి అందరూ వెళ్ళగలరా? వెళ్ళలేరు. కానీ చాలా మంది మన రాష్ట్రంలో చాలా మంది పేదలు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకునేటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి ఉండదు, అంత డబ్బు ఉండదు. ఎందుకు? పేదలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో ఎంతో మంది పేదలకు మన యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉచితంగా చికిత్స చేస్తున్నాయి. ఓకే, ఉచితంగా వాళ్ళ యొక్క హెల్త్ గురించి మనకి వాళ్ళ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళే డయాగ్నోస్ చేసి ఆ రోగం తగ్గేలాగా మెడిసిన్ కూడా వాళ్ళు ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఈ యొక్క
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? ఎక్కడ ఉంది? మన ఊర్లో ఎక్కడ ఉంది అబ్బాయి? మన ఊర్లో రైలు కడగాలి ఉంది. ఎస్, వెరీ గుడ్. స్టేషన్ రోడ్ లో ఉంది. అలాగే ఇంకోటి, ఇప్పుడు మనుషులకి ఇది, జంతువులకి ఏదైనా రోగం వస్తే పశు వైద్యశాల కూడా ఉండాలి. ఎందుకు అది? ఎందుకంటే జంతువులకి ఏదైనా రోగం వచ్చింది, పశువులకి ఏదైనా రోగం వచ్చింది, మరి మనకి రోగం లాగానే అక్కడికి వెళ్తున్నాం, వాటికి కూడా రోగాలు వస్తాయి కదా. అవి అక్కడ వాళ్ళని ఎక్కడ తీసుకోవాలా? వాటి హాస్పిటల్ తీసుకోవాలా. దాన్ని ఏమంటారు? వెటర్నరీ హాస్పిటల్ అంటారు. వెటర్నరీ హాస్పిటల్, అక్కడ కూడా డాక్టర్ గారు ఉంటారు. వాటి యొక్క రోగం వచ్చిన దాని ప్రకారం చూసి దానికి ఉచితంగానే మనకి వాటికి కూడా ఉచితంగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఆ హాస్పిటల్ కూడా ఉంది. ఎస్, చూసారా మీరు? చూసారా? వెరీ గుడ్. ఏం చేశారు అక్కడ చూసి? మీరు ఏం చేశారు? బెర్రలకి ఏం చేశారు? ఏం చూసారు? ఏం చూసారు చెప్పు. బెర్రకి సూది వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు తెలుసా? దేనికోసం వేస్తున్నారు? బాగా చెప్పారు. బెర్రకు సూది ఎందుకు వేస్తున్నారు? దానికి ఏం ప్రాబ్లమ్స్, జ్వరం వచ్చిందో లేకపోతే ఏదైనా దానికి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. గాలి ఉంటాయి, కాళ్ళు నొప్పులు వచ్చేసి పడిపోతూ ఉంటాయి, రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. దానికి ఏదో వేసుకుంటారు. వెరీ గుడ్, కొంచెం. అలాగే ఇంకొక సంస్థ ఉంది గ్రామ స్థాయిలో మనకి, మనకి సేవ చేసే మండల స్థాయిలోకి వచ్చేసరికి బ్యాంక్ ఒకటి ఉంటుంది. బ్యాంక్ పని ఏంటి? మనం డబ్బు పక్కనకి ఇస్తే ఇస్తారో ఇదో తెలియదు. బ్యాంకులో పోయి మనం బ్యాంకులో వేసుకున్నాం అనుకో, వాళ్ళు జాగ్రత్తగా మన డబ్బుని కాపాడుతూ ఉంటారు. అవునా? లేదు, మనం ఏదైనా మనకు డబ్బు లేనప్పుడు వాళ్ళకి మన కాడ ఉన్నటువంటి ఆస్తి పత్రం వాళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళు మనకు లోన్ ఇస్తారు. మన డబ్బులు తీసుకొని దాచిపెట్టుకోవచ్చు. మళ్ళీ మన కాడ లేనప్పుడు వాళ్ళ కాడ నుంచి మనం ఏం చేయొచ్చు? తెచ్చుకోవచ్చు, అప్పుగా తెచ్చుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. ఇదిగో బ్యాంక్. మీరు చూసారా బ్యాంక్ని? ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు. ఇక్కడేమో వెటర్నరీ హాస్పిటల్లోనేమో పశు వైద్య శాఖ అధికారి ఉంటారు. ఇలా వీళ్ళ యొక్క సమక్షంలో మనకి చాలా రకాలైనటువంటి సేవలని వీళ్ళందరూ కూడా మనకి అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనేం చెప్తున్నానంటే కొన్ని క్వశ్చన్లు అడగొచ్చా? ఇప్పుడు శాంతి భద్రతని ఎవరు కాపాడతారు? అబ్బాయి శాంతి భద్రతలు అంటే తగాదాలు అయినప్పుడు ఎవరు వచ్చి తీరుస్తారు? పోలీస్. వెరీ గుడ్. అలాగే మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలి అన్నప్పుడు ఎవరు అందిస్తారు? అబ్బాయి ఎవరి దగ్గరికి వెళ్తే మనకి పని అవుతుంది? చెప్పబడ్డాని ఎవరి దగ్గరికి వెళ్తే సర్టిఫికేట్స్, ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, పాస్బుక్ కావచ్చు, ఏమైనా కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఇస్తారు? ఎవరైనా చెప్పగలరా? సర్టిఫికేట్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఆ సర్టిఫికేట్స్ వస్తాయి? ఇన్కమ్ కానీ క్యాష్ సర్టిఫికేట్స్ కానీ ఎవరు ఇస్తారు? ఎవరు మనకి అందిస్తారు? పాస్బుక్స్ కానీ చెప్తావా? చెప్పు. ఎంఆర్ఓ. ఎస్, వెరీ గుడ్. ఎంఆర్ఓ గారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారు దగ్గరికి వెళ్తే మనకి ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ పాస్బుక్లు కానీ ఏదైనా కానీ ఆయన సమక్షంలో మనకు అందించడం జరిగింది. అలాగే ఇంకా విద్యకి సంబంధించి కూడా ఒక అధికారి చూస్తూ ఉంటారు. విద్యకి సంబంధించి అంటే ఆయన పరిధిలో మండల స్థాయిలో మన ఊరిలో ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించే బాధ్యత ఆయన్ని. ఎవరు అది చూసేది? చెప్పు. ఎంఈఓ. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మన స్కూల్కి వచ్చారా? ఏం చేశారు సారు? చదివించారు. ఆయన డ్యూటీ మండలంలో ఉన్నటువంటి పిల్లలందరినీ బడిలో చేర్పించడం, వాళ్ళందరికీ చదువు వస్తుందా రావట్లేదా అని చెక్ చేయటం, ఏదైనా లోపాలు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పటం ఎంఈఓ గారి యొక్క డ్యూటీ. ఆయన ఆ డ్యూటీ చేయడం వల్ల మనకి మీ అందరికి ఉపయోగపడుతుందా లేదా? అవునా? ఎస్, వెరీ గుడ్. గ్రామ పంచాయతీ వాళ్ళు ఉపయోగం ఉందా మీకు? ఎందుకు ఉపయోగం? గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. గ్రామ పంచాయతీ వాళ్ళు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు?
చెత్తను తీస్తున్నారు, మురికి కాలం వాటర్ అందిస్తున్నారు. వెరీ గుడ్, చెప్పమ్మా. లైట్ చేస్తున్నారు, వెరీ గుడ్. ఇంకా రోడ్లు రిపేర్ చేస్తున్నారు. ఇలా రకరకాల వర్క్స్ గ్రామ పంచాయతీ వాళ్ళ ద్వారా మనకి అందుతుంది. అలాగే మండల స్థాయిలో కూడా, మండల స్థాయికి వెళ్ళేసరికి చాలా సంస్థలు ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేస్తా ఉన్నాయి. ఏమేమి పనులు ఏమిటి? తహసీల్దార్ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ వారు ఒక పని చేస్తున్నారు. పాస్బుక్లు అందిస్తున్నారు, ఆదాయ పత్రాలు ఇస్తున్నారు, కుల సర్టిఫికేట్ ఇస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ వచ్చేసరికి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ని ఎవరు రక్షిస్తున్నారు? పోలీస్. అలాగే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రీగా వైద్యం చేస్తారు. అలాగే వెటనరీ హాస్పిటల్ అంటే జంతువులకి, పశువులకి ఏమైనా రోగాలు వస్తే అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చూస్తారు. అలాగే ఇంకోటి బ్యాంక్ వెళ్తే మనం డబ్బుని డిపాజిట్ చేయొచ్చు, అలాగే మనం లోన్స్ రూపంలో తీసుకోవచ్చు. ఈ రకంగా చాలా సంస్థలు మనకి సేవ అనేది చేస్తాము. ఇక్కడ ఎక్కడ కూడా డబ్బు లేకుండానే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బు లేకుండానే మన యొక్క పనులు ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రజలందరూ ఉపయోగించుకునేటువంటి ప్రాపర్టీస్. స్కూలు ఒక పబ్లిక్ ప్రాపర్టీ, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై. వీటన్నిటి ఇక్కడ ఏది ఉన్నా కానీ మనం గవర్నమెంట్కి సంబంధించింది, ఇవన్నీ కూడా మన ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఉన్నాయి. వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత, అపరిశుభ్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇంకా మనకి సేవలు చేసేవి ప్రభుత్వ స్థాయిలో, ఇంకా మనకు సేవలు చేసేటువంటి ప్రభుత్వం 3 స్థాయిలో ఉంటుంది. అది ఎట్లా అంటే 3 టైప్స్ లో ఉంటుంది. ఒకటి గ్రామ స్థాయిలో, ఇంకోటి రాష్ట్ర స్థాయి, ఇంకోటి కేంద్రం. ఇలా చూసుకుంటే 3 టైప్స్ ఉంటాయమ్మా మనకి సేవ చేయడానికి ప్రభుత్వాలు. గ్రామ స్థాయి అంటే లోకల్ బాడీస్ అంటారు. ఒక 5 minutes. రాష్ట్ర స్థాయి అంటే స్టేట్ లెవెల్. అలాగే కేంద్ర స్థాయి అంటే సెంట్రల్. వీళ్ళందరూ కూడా మనమే ఎంచుకుంటాం. గ్రామ స్థాయిలో ఎవరు మనకి లీడర్ అంటే, గ్రామ స్థాయిలో ఎవరు ఉంటారు మనకి సేవ చేస్తున్న ఎవరు? గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అన్నామా, గ్రామ పంచాయతీకి హెడ్ ఎవరు అంటే సర్పంచ్. ఈ సర్పంచ్ అనే వాడిని ఎవరు గెలిపించాము? ఓట్లేసి మనమే గెలిపించుకుంటాం. అలాగే గ్రామ స్థాయి దాటిపోయి రాష్ట్ర స్థాయికి వెళ్తే రాష్ట్రంలో ఎవరు ఉంటారు? రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఏముంటది? ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రూల్ చేస్తుంది? ఎవరు ఇప్పుడు మనం రూల్ చేస్తుంది? ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందమ్మా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేరేంటి? అది ఏ పార్టీ? టీడీపీ. ఇప్పుడు వెరీ గుడ్, టీడీపీ పార్టీ. అంటే ఇక్కడ టీడీపీ పార్టీని మన వర్క్స్ అన్ని మనకి సేవ చేయడానికి కోసం అని చెప్పేసి మనం ఎవరిని ఎంచుకున్నాం? స్టేట్ లెవెల్లో ఏ గవర్నమెంట్ ఎంచుకున్నాం? టీడీపీ పార్టీని ఎంచుకున్నాం. అలాగే సెంట్రల్లో ఎవరిని ఎంచుకున్నాం? సెంట్రల్ అంటే కేంద్ర స్థాయిలో ఎవరిని ఎంచుకున్నాం? ఎవరు సెంట్రల్లో ఉంది? మోడీ అన్నది. అని మోడీ గారు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? కాదు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ. ఇలా మూడు స్థాయిల్లో గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన వర్క్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? మీకు ఒక చిన్నది వర్క్ ఇస్తా, యాక్టివిటీ ఇస్తా, చేయండి. ఇక్కడ రాస్తాను.
గ్రామ పంచాయతీ అమ్మాయి చూడండి, గ్రామ పంచాయతీ బ్యాంకు, అలాగే రెవెన్యూ ఆఫీస్, హెల్త్ సెంటర్, ఇలా ఇస్తున్నాను. వాళ్ళు చేసే విధి మ్యాచ్ చేయాలి. ఇది మ్యాచ్ చేయండి. గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ నాలుగిట్లో ఏం చేస్తారు, వాళ్ళ విధి ఏంటి? బ్యాంకు వారు వాళ్ళ విధి ఏంటి, ఏమి ఇస్తారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఏం చేస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏమి ఇస్తారు? వాళ్ళ వరకు ఐ మీన్ వాళ్ళు చేసేటువంటి విధి ఏమిటి అనేది చెప్పపరచాలి. ఎవరైనా చెప్పగలరు? ఎనీవన్ చెప్పు. గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు? పారిశుభ్రం, వెరీ గుడ్. పారిశుద్ధ్యం, వెరీ గుడ్. బాలికం. ఇంకా బ్యాంక్ వాళ్ళు వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చో. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా చెప్పగలరా? చెప్పబ్బా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఏం చేస్తారు? సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తీరుస్తారు. వెరీ గుడ్, బాగా. అబ్బాయి నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా చెప్పండి. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు అబ్బాయి? సంతోష్ సర్టిఫికేట్స్ ని మనకి ఇష్యూ చేస్తా ఉంటారు. ఇలా లోన్స్ ఇవన్నీ కూడా మనకి వాళ్ళు చేసే సేవలు. అలాగే చివరిగా మీకు చెప్పేది ఏంటంటే స్కూల్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇవి అన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్. వీటిని మనము జాగ్రత్తగా కాపాడుకొని భావితరాల వారికి వాటి ఆస్తిని కాపాడాలి. ఆస్తిని మన సొంత ఆస్తిగా కాపాడుకొని భావితరాల వారికి అంతే అప్పచెప్పాలి. ఎందుకు? వాటి వల్ల మనము వాటిని ఉపయోగించుకున్నాం, మనం తిరిగి నెక్స్ట్ జనరేషన్ వారు కూడా ఉపయోగించుకునేలాగా మనం కాపాడి వాళ్ళకి అందించాలి. ఇది నా బాధ్యత మాత్రమే కాదు, అక్కడ పనిచేసే బాధ్యతే కాదు, అది ఉపయోగించుకుంటున్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి వారందరి బాధ్యత. పబ్లిక్ ప్రాపర్టీని కాపాడడం మనందరి యొక్క బాధ్యత. ఓకేనా? ఓకేనా? ఇంకొకసారి గ్రామ పంచాయతీ వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే తెలిసిందా? ఏం చేస్తారు? ఒక్కసారి చెప్పండి. గ్రామ పంచాయతీ వారు రోడ్లు క్లీన్ చేస్తారు. వెరీ గుడ్. కాలువలు, మురికాలు శుభ్రం చేస్తారు. వెరీ గుడ్. లైట్లు బిగిస్తారు. వెరీ గుడ్. రోడ్స్ రిపేర్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. వెరీ గుడ్, బాగా చెప్పారు. అర్థమైందని అనుకుంటున్నాను. అందరికి అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.